అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రస్క్ పుడింగ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ వేడయ్యేంతలోపు మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. కొన్ని పాలు పోసుకొని లిక్విడ్ లెక్క కలిపి పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు పాలను వేడనివ్వాలి. ఇవి వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇట్లా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇంకా కలుపుతూ లిక్విడ్ లెక్క తీసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉడికించుకోవాలి. సింపుల్గా అప్పటిదప్పుడు స్వీట్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది స్వీట్ అండి. ఇది పుడింగ్ అంటారు. చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇట్లా ఉడికించుకున్నాక ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు తీపిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, సరిపోయింది. అది కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ లెక్క వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. తీగ పాకం రానవసరం లేదు. కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయినట్టే. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. దీనిలోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని రస్కులు ఈ విధంగా పరిచి పెట్టుకోవాలండి. బాస్కెట్ ఉంటే బాస్కెట్లో కూడా పెట్టేసుకోవచ్చు. మీకు క్లియర్గా కనబడడానికి నేను ప్యాన్లో అరేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా కింద ఒక లేయర్ వచ్చేసి 6 పెట్టేసుకున్నాను రస్క్. ఈ విధంగా పరుచుకున్నాక మొత్తం సెట్ చేయాక స్టవ్ మీద ఆన్ చేయకూడదు. పుడింగ్ తయారు చేసుకోవాలి. దీనిపైన వచ్చేసి మనం తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఈ రస్క్ మీద పోసుకోవాలండి. ఒక లేయర్ మొత్తం షుగర్ సిరప్ పోసేసుకోవాలి. ఈ విధంగా పోసుకున్నాక దీనిపైననే మనం రెడీ చేసి పెట్టుకున్న పుడింగ్ కూడా కస్టర్డ్ వేసుకొని మొత్తం పరుచుకోవాలి. అప్పటికప్పుడైనా తినచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెడితే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పరుచుకున్నాక సెకండ్ లేయర్ కూడా మళ్ళీ 6 రక్స్ తీసుకున్నాను. అదే విధంగా పరుచుకొని పెట్టుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా పరిచి పెట్టుకోవాలి. మిగతా షుగర్ సిరప్ కూడా దీనిపైన ఇలానే వేసుకోవాలి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మిగిలిన కస్టర్డ్ కూడా వేసేసుకోవాలి. మొత్తం పరిచేసుకోవాలి. ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది బాక్స్లో చేస్తే చాలా మంచిగా వస్తుందండి. ఏదైనా కంటైనర్ అయినా పర్వాలేదు, దాంట్లో చేసి చూడండి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ఈ విధంగా మీద వేసుకోవాలండి. అంతేనండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరన్నా రిలేటివ్ వచ్చినా కూడా మనం రెడీ చేయొచ్చు.
ఇది కూల్గా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకునే రస్క్ పుడింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సర్వ్ చేసుకోండి. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి. మీకు సింపుల్గా కనబట్టేట్టుగా నేను ప్యాన్లో చేశాను. ఒక బాక్స్లో చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.